భారతీయులకు వచ్చే వ్యాధుల మీద రీసెంట్గా ఐసీఎంఆర్ షాకింగ్ సర్వే రిపోర్ట్ అనేది వెలుగుచ్చింది. ముఖ్యంగా భారతీయులకు వచ్చే రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ 56% కేవలం వాళ్ళు తినే ఆహార పదార్థాల వల్లనే వస్తున్నాయని ఐసీఎంఆర్ సర్వే రిపోర్ట్ అనేది రీసెంట్ గా తేల్చింది. దాంట్లో ఆ రిపోర్ట్లో ఏముంది, భారతీయులు ముఖ్యంగా తినే ఫుడ్ లో కార్బోహైడ్రేట్స్ చాలా ఎక్కువగా ఉంటున్నాయి, అంటే పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఆ పిండి పదార్థాలే ముఖ్యంగా షుగర్ రావటానికి, బీపీ రావటానికి, ఒబెసిటీ రావటానికి, గుండెకి సంబంధించి మెదడుకి సంబంధించిన జబ్బులు రావటానికి, దాంతో పాటు క్యాన్సర్ రావటానికి కూడా ముఖ్య కారణం అవుతున్నాయి. మన భారతదేశంలో ముఖ్యంగా ఇండియన్స్ డైట్ షెడ్యూల్లో గనక మార్పులు చేసుకున్నట్లయితే వాళ్ళకి ఈ జబ్బులు అనేవి తగ్గే అవకాశం ఉంటుంది. ఏ మార్పులు చేసుకోవాలి? ముఖ్యంగా పిండి పదార్థాల క్వాంటిటీ తగ్గించాలి. అంటే రైస్ గాని, చపాతీ గాని వాటి క్వాంటిటీ తగ్గించాలి. వాటి ప్లేస్ లో ప్రోటీన్ రిచ్ ఫుడ్ పెట్టుకోవాలి. ప్రోటీన్ రిచ్ ఫుడ్ అంటే నాన్ వెజ్ అవ్వచ్చు, ఎగ్స్ అవ్వచ్చు, లేదా సిరియల్స్ గాని ఇలాంటి వాటితో రిప్లేస్ చేసుకోవాలి. నెంబర్ 2, మెయిన్ గా డైట్ వచ్చేటప్పటికి డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలి. 3, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ తీసుకోవాలి. 4, ఆకుకూరలు, మెయిన్ గా గోంగూర, తోటకూర, బచ్చలి, బ్రకోలి ఏవైనా ఒక ఆకుకూరలతో రిప్లేస్ చేసుకోవాలి. ఈ ఆహార పదార్థాలని మీ డైట్ షెడ్యూల్లో కనుక చేర్చుకున్నట్లయితే హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా వరకు తగ్గే అవకాశం ఉంది. థ్యాంక్ యూ.